లేడీస్ కి బాయ్స్ కి కంపారిజన్ ఇస్తే అమ్మాయిలను ఎక్కడ చూస్తాడు శివ, అబ్బాయిలను ఎట్లా చూస్తాడు? ఇక అబ్బాయిలది ఏముంది అన్న, తెలియదు ఏముంది, ఇవాళ ఇక్కడ తాగుతాడు ఆడబోతాడు. అదే అమ్మాయిలు అనుకో అన్న అని చెప్పేసి ఆమె ఇవాళ కాకుండా రేపన్నా మర్చిపోకుండా ఉంటుంది. అరే అన్న ఉండే రాబే. అదే అబ్బాయిలు అయితే మీరు తాగి సీ నెంబర్ అవుతారు, రేపు ఆ నెంబర్ ఇక ఆడు పక్కకు పెట్టేస్తాడు. ఓకే, అమ్మాయిల విషయంలో శివకి అన్న అనిపించుకోవడం ఇష్టమా, బావ అనిపించుకోవడం ఇష్టమా? అన్ననే అన్న. బావ ఇవ్వాలంటారు, రేపు పోతారు. అదే చెల్లెలు అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, ఎందుకు మా కెమెరామెన్ సేమ్ ఉన్నాం ఇద్దరము, ఏందబ్బా పోలికలు అనుకుంటున్నావా? లేదన్నా, ఊకే అటే చూస్తుంటే. ఓకే శివ, నువ్వు ఫస్ట్ కొట్టిన డైలాగ్ మియా ఖలీఫా, సెకండ్ డైలాగ్ ఏది? సెకండ్ అంటే ఇక డైలాగులు అది అన్న ఒకటి ఉంటుంది. అది పెద్ద పెద్ద కారు లేకపోతే అన్నా నేను ఇచ్చేస్తాను పెట్టినవాడినా నన్ను ఒట్ట మీద, అందుకే నీరసంటలో చూసినా లంచోడుకా నేను సావనికైనా సంపనికైనా రెడీ ఉంటా. నువ్వు వచ్చేటప్పుడు మీ ఇంట్లో చెప్పుకుంటా, నువ్వు రావచ్చు రాకపోవచ్చు. ఓకే, నా పేరేరా లంజోడుక శివ అనే డైలాగ్ నువ్వు రాసుకుంటావా? డైలాగ్స్ లేదన్నా, మనకు అన్న వస్తాడు, అన్నయ్య చెప్తే నువ్వు కొడతావు డైలాగ్. ఓకే, నీకు నువ్వు చేసిన వీడియోలలో బాగా ఇష్టమైన డైలాగ్ ఏది? నాకు బాగా ఇష్టమైందంటే ఇదే అన్న, పోరేని కొరికితే కలిపేస్తుంది. అదే మంచి పైసని కొరికినాం అనుకో మంచి మంచి పోరు వచ్చి బాగా అంటది. ఓకే కదా, ఇప్పుడు కొన్ని లాంగ్వేజ్లు శివ, ఇక్కడ సంతోష్ అన్న శివ ఏదో టార్గెట్ అది కాదు, మనం మాట్లాడేది ఇప్పుడు వర్డ్స్ గురించి కొన్ని మాట్లాడేటప్పుడు కొంతవరకు ఉంటుంది లాంగ్వేజ్ అనేది. నేను ఎందుకు నిన్న క్వశ్చన్ అడిగిన, ఆడపిల్లలు అంటే ఎందుకు అంత ఆ మాట్లాడే విధానం ఎందుకు అట్లా అని ఎందుకు అడిగిన అంటే, ఈ పువ్వు అనేది కావచ్చు, ఇంకోటి అట్లా ఇంకోటి, ఈ లాంగ్వేజ్ అనేది అది పర్సనల్ పార్ట్. అది లేడీస్ అనేది మనం చాలా రెస్పెక్టబుల్ గా గౌరవించేది. కానీ అంత అంటే అవే మాట్లాడితే వ్యూవర్షిప్ వస్తుందనా, లేదంటే నాకు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు, వాళ్ళకు వాళ్ళ పర్సనల్ పార్ట్స్ మీద ఇట్లా మాట్లాడి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడితే రేపు పొద్దున మనకు లేదంటే ఇంకోటి అని కానీ, ఎందుకు ఇట్లా అంటే దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే, నువ్వు మాట్లాడే వర్డ్ ఏదైతే ఉందో శివ, రేపు పొద్దున నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసిన, అక్క చెల్లెళ్ళు నీకు లేరు కాబట్టి అదర్ అమ్మాయిల మీద నీకు రెస్పెక్ట్ లేదా అనేది ఎందుకన్నంటే, నువ్వు ఇంతకుముందు ఆ డైలాగ్ కొట్టినావు కదా, ఒకసారి పర్సనల్ గా థింక్ చేయి. నువ్వు మన చెల్లెళ్ళు మన పక్కన ఉంటది, మనం రీల్ చూసుకుంటా ఆ వర్డ్ వింటామా? శివన్ ఏమనాలి మరి? అంటే అది ఫ్లోలో మనం కొట్టేసినామన్నా, అంటే ప్రతిదీ ఫ్లోలో వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవ్వకుండా శివ ఏమన్నా నాట్య కవ్య? అది ఏంటంటే అంటే మనం ఆ డైలాగ్ క్వశ్చన్ పైసల మీద ఆలోచించినాం. పైసలు ఉన్నాయి కదా ఇప్పుడు జనరేషన్ ఏందన్నట్టు నేను అట్లా అన్న చెప్పిండు మనకు. సరే దీన్ని బట్టి శివ నేనేమంటున్నా, శివ లైఫ్ ఎట్లుందో ఎవరు డిసైడ్ చేయడు, అవునా? రేపు పొద్దున ఇదే సంతోషం అలాంటి వాళ్ళు ఎవరన్నా కూర్చోబెట్టినప్పుడు శివ మైనస్లు మాట్లాడతారు, ప్లస్లు మాట్లాడతారు. కానీ వర్డ్స్ అనేది ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఏదైతే వర్డ్ ఉందో నా ఇంటర్వ్యూలో పెట్టొద్దు, అది దానికి 2 వేయాలి, లేదంటే నేను ట్రిమ్ చేయాలా. అంటే సమాజంలో ఉన్నావు అంటే నీకు స్టడీ లేకనా, లేదంటే నీకున్న ఫ్రెండ్స్ వల్ల చెడిపోతున్నావా, నువ్వు మాట్లాడేదేనో నీ ఎనుకోళ్ళు కరెక్ట్ లేక నువ్వు చెడిపోతున్నావు అనేది. రేపు పొద్దున శివ మంచి తోపు అవ్వచ్చు, లేదంటే ఇంకో దాంట్లో సక్సెస్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. రేపు పొద్దున శివకు పెళ్లి అవ్వచ్చు, శివకు కూడా పిల్లలు అవ్వచ్చు. ఇప్పుడు నీ వీడియోస్ ఆడపిల్లలు విన్నా, లేదంటే పేరెంట్స్ ఎవరన్నా విన్నా అంటే ఏంటి నీ వీడియోలు ఎందుకు చూడాలి? నీ వీడియో వల్ల యూజ్ ఏంటి? అసలు నీ శివ వల్ల యూజ్ ఏంటి అసలు? మన దాంట్లో అంటే దానికి అర్థం ఉంటుంది, అర్థం లేనివి కొడతామన్నాము. ఒక్కటి చెప్పు, నువ్వు కొట్టిన డైలాగ్ అర్థం ఏం అర్థం అది? అసలు మళ్ళీ కొట్టు, నేను కట్ చేసుకుంటా. డైలాగ్ కొట్టు ఒకసారి. నేను బిల్డింగ్ మీద చేయమంటావా రైట్? మేము 31st రోజు తాగుతాం మందు, మా జోలికి వచ్చిరానుకో వాళ్ళే చేస్తాం చిందు. ఓకే ఒక ఎంటర్టైన్మెంట్ ఓకే, ఇంతవరకు ఓకే, కానీ మరీ దిగదారి మనం రేపు పొద్దున ఇక్కడనే ఉంటుందన్న. అందమైన పోరేని కురికితే కలిపేస్తుంది, అదే పైసని కురికినాం అనుకో మంచి మంచి పోరు వచ్చి బాగా అంటది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ శివ, దీనికి నువ్వు క్లారిఫై కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు ఆ డైలాగ్ కొట్టేటప్పుడు కనీసం నా ఇంట్లో ఒక తల్లి ఉంది, రేపు పొద్దున మా అమ్మ వేరే వాళ్ళ త్రూగా చూడొచ్చు, లేదంటే నా చుట్టాలు చూడొచ్చు, రేపు పొద్దున నాకు పెళ్ళైతే నా పిల్లని చూడొచ్చు, మేబీ ఇట్లాంటి ఆలోచన లేకుండా ఒక డైలాగ్ కొట్టేటప్పుడు అంటే వేరే కొట్టిండు లేదంటే మనం కొట్టాలి ఏంటిది? దీనివల్ల యూజ్ ఏంటి? అంటే అది మనం పైసలు ఉండే అన్న, ఆ పైసల వల్ల ఇక ఆ డైలాగ్ బాగానే ఫేమస్ అయిందన్న. నేను అది కావాలని కొట్టలేను, అట్లా అమ్మాయిల మీద కొట్టలే.
ఏదో నాకు థాట్ వచ్చింది అంటే ఇట్లా పైసల మీద మంచి మంచి పోరు ఉంటాయి అని అట్లా అని చెప్పేసి అది కొట్టినాం. సరే మంచి మంచి పోరి ఓకే, కానీ నువ్వు మాట్లాడింది ఏదైతే చూపించి మాట్లాడినావు అది రాంగే అన్న. కానీ ఇక నేను వచ్చింది అది దాని కామెంట్లు వచ్చినాయి అది అని మనం. శివ ఇన్ని రీల్స్ చేసింది కదా, ఈ వీడియో చేయకపోతే బాగుండని డీగ్రేట్ అయిన రీల్ ఇది. అట్లా ఏం లేదన్న, డీగ్రేట్ అవ్వాలి, చేసినాయని శుద్ధపూస పనులు అంటావు అంతేనా శివ? శివ నేను ఒకటి చెప్తా, ఒక యాంకర్గా కాదు ఒక బ్రదర్గా చెప్తా. లైఫ్లో తాగొచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అంతవరకు ఓకే, కానీ నేను అన్నిట్లలో పర్ఫెక్ట్గా ఉన్నా కదా అని రేపు పొద్దున మనకి ఏదన్నా అయితే అరే పాపము అనేటట్టు ఉండాలి తప్ప అరే వేస్ట్రా ఇడు బాగా చచ్చిండ్రా అనేటట్టు ఉంటుంది మనిషి జీవితం అనేది. అంటే ఒక డైలాగ్ ఉంటుంది, నీకు ఐడియా ఉందో లేదో, మన పుట్టక మన ఇంటి వరకు తెలియవచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, కానీ మన సావు అనేది రాష్ట్రం అంతా తెలియాలనేది ఒకటి ఉంటుంది. అవునా? మనం పుట్టినప్పుడు వచ్చేవాళ్ళు మన చుట్టాలే, మనం సస్తేస్తే మనకు తెలియని కూడా వస్తాడు. నీకు పుట్టికి ఇంపార్టెంటా సావు ఇంపార్టెంటా అంటే ఏం చెప్తావు? సావే ఇంపార్టెంట్. అవునా? మరి మనిషి అయి పుట్టినప్పుడు మనం జస్తే అరే శివ శివ ఇట్లా అయిందిరా, శివ లాస్ట్ చూపు చూడాలరా అన్న అట్లాంటి ప్రేమ వాళ్ళని తెచ్చుకుంటావా? ఇట్లాంటి లంగపుకు డైలాగులు కొట్టి నీ అమ్మ చిల్లర నా కొడుకు బాగా తెచ్చిండ్రా అనిపించుకుంటావా? మంచి పేరు ఈ డైలాగ్ గురించి ఆడపిల్లలకి ఏం చెప్తావు శివ నువ్వు? ఏం చెప్తా అంటే ఇప్పుడు జర గబ్బు డైలాగ్ ఆపేసిన నేను అన్ని చూసిన, మారింది శివ అనుకున్నా, ఓకే మార్పు అనేది వచ్చింది. నేను ఏమంటున్నా, అరే నెక్స్ట్ లెవెల్ డైలాగ్ కొడుతురు పోయి, నేను దాని విషయంలో సెల్యూట్ కొడదా, కానీ ఈ విషయాలలో నేను సెల్యూట్ కొట్టలేను, కరెక్ట్ కాదు అది. ఆడపిల్లల్ని ఒకరొకరు చూసుకొని ఒకడు నూకుతా అంటాడు, ఒకడు పీకుతా అంటాడు. నేనేమంటున్నా, మనము మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా ఇంకోటి ఏదన్నా నాకు తెలిసి ఆడపిల్లలున్న అబ్బాయిల కంటే ఆడపిల్లలు లేని అబ్బాయిలకు అమ్మాయిల విలువ ఎక్కువ తెలుసు. కానీ నీకు నేను చెల్లెళ్ళు ఉన్నారేమో అనుకున్నా, బట్ నీకు చెల్లెలు లేరు కదా, అందరు అన్న అంటారు, అన్న అనిపించుకుంటా బావా అనిపించుకున్నా అని శుద్ధపూస మాటలు చెప్పినావు కదా, ఎందుకు ఇవి అనేది నా ఇంటెన్షన్, నువ్వు దీనికి రీజన్ చెప్పాలి. రీజన్ అంటే ఏముందన్న, ఇప్పుడు ఈ జనరేషన్ లో నడుస్తుంది కాబట్టి దాన్ని బట్టి కొట్టిన. ఇప్పుడు ఎవడైనా అందంగా ఉంటే ఆ నెంబడ పోరీలు లేని పడితే రేపు బాని పడతాయి అంటే నీ ఎంబడ ఎవరు పడతలేరనా? అట్లా అని కాదన్న, మనకు అవసరం లేదు ఈ అమ్మాయిలతోటి, అది అట్లా అని చెప్పేసి మనం ఇక అట్లా. నువ్వు అమ్మాయి ఇప్పుడు ఒకటి ఉంది, ఒక అమ్మాయి మీద కౌంటర్ వేస్తే అమ్మాయి ఎంజాయ్ చేయాలి, అమ్మాయి డీగ్రేడ్ గా ఫీల్ అవ్వద్దు. ఎసర్ను ఇప్పుడు శివ ఒక డైలాగ్ కొట్టిందంటే భలే కొట్టిండ్రే అమ్మాయిల మీద అనే ఫీలింగ్ రావాలి, వాళ్ళు మళ్ళీ చూడాలి అది. కానీ నువ్వు కొట్టిన డైలాగ్ చూడరే, అది చూడరు అన్న. కానీ ఇక బాయ్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయితే మన దాన్ని కరెక్టే. కానీ ఇప్పుడు శివ నీకు 2 కొడుకులు పుట్టారు, నీ కొడుకులు శివాలా మాట్లాడేలాగానే తయారు చేద్దాం అనుకుంటున్నావు? లేదన్న అట్లా. మరి నీకు పుట్టిన పిల్లల్నేమో శుద్ధపూసల్లాగా తయారు చేయాలి, మరి నువ్వెందుకు ఇట్లా తయారవుతున్నావు అనే నా క్వశ్చన్. అంటే మనం మారుతున్నాం అన్న కొంచెం ఇప్పుడైతే అట్లా డైలాగులు ఆపేసి. అంటే ఒప్పుకుంటున్నావా బచ్చగాని నేనని? అట్లేముండదు శివ వెనక ఫ్రెండ్స్ చూసుకునే మన ఎక్స్ట్రా చేస్తావా? లేదన్న, ఏమున్నా మన ఓన్, ఏమున్నా ఏం చేసినా మనం ఓన్ చేస్తాం. సూపర్. శివ నేను ఒక విషయం చెప్పాలా, నీ వీడియోలు చూసినా నాకు అనిపించింది, మనోడు చూడడానికి బాగున్నాడు, మంచి కొడుతున్నాడు డైలాగ్స్, కానీ కొన్ని విషయాలల్లో ఫ్లో తప్పుతున్నాడు ఎందుకు? ఇప్పుడు నేను అడుగుతున్నా శివ, నీకు కొంచెం గడికోసారి పెదాలు నాలుపుతున్నావు. నేనేమంటున్నా, యాంకర్ ముందు కూర్చున్నప్పుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవడన్నా క్వశ్చన్ వేసినప్పుడు కాలు మీద కాలు వేసుకుని చెప్పరా పోయి ఇట్లుండాలి ఇట్లా. కానీ ఒక క్వశ్చన్ వేసినప్పుడు అరే దీనికి ఏం చెప్పాలి అని ఆలోచించకూడదు. అది లైఫ్ గురించి థింక్ చేయాలి. రేపు పొద్దున శివ అనే పర్సన్ నువ్వు డీజేకి వెళ్తున్నావు శివ, వచ్చాడు మన అమ్మాయిలో నువ్వు డీజే పెట్టినప్పుడు ఎగిరిన వాళ్ళు కూడా కావచ్చు కదా. బట్ నువ్వు ఒక డైలాగ్ చెప్పినావు, నేను అన్న అనిపించుకుంటాను. నువ్వు అనే మాట ఇంటర్వ్యూలో నేనేదో ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఉండకూడదు. ఆర్ట్ఫుల్ గా కూడా అదే ఉండాలి. ఏదో అంటారు కదా, ముంగట రీల్స్ ముందుకు వచ్చేసరికి నీతు మాటలు చెప్తారు, వెనకే వేసేటి లంక పనులు ఉంటాయి కొంతమంది అని, అట్లా అనుకోవచ్చా శివాని? మనం అట్లా ఏమంటారు అన్న,